ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపాభాగ్యం మనందరికీ ఉన్నతంగా, ఉచితంగా, కొరత లేకుండా, కొలత లేకుండా అనుగ్రహిస్తున్న ఆత్మల కలత నిండిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తోత్రాలు నేను చెల్లిస్తూ, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడినటువంటి ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఎవరెవరి విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి ఒక చక్కటి పాఠంలో భాగంగా 11 అంశాలను మనం నేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు మనం 12వ అంశం, చివరి అంశంలో ఉంటున్నాం. అదే అబద్ధ బోధకుల విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి విషయం. ఇదివరకే 3 విషయాల గురించి నేర్చుకోవటం జరిగింది. మొదటి అంశం అబద్ధ బోధకులు ఉన్నారు అని ఎరగాలి అనేది. రెండవది అబద్ధ బోధకులను ఉన్నారని ఎరగటం మాత్రమే కాకుండా వారిని గుర్తించాలి అన్నటువంటి విషయం. మూడవది అబద్ధ బోధకులకు దూరంగా ఉండాలి అన్నటువంటి విషయం. ఈ 3 విషయాలను మనం నేర్చుకోవటం జరిగింది. అబద్ధ బోధకులు ఉన్నారు అన్నటువంటి విషయం కనీసం ఎరగని వారు ఉన్నారు లోకంలో, దేవుని పిల్లల్లోనే. గుర్తించని వారు ఉన్నారు, ఎదిరించని వారు కూడా, వాళ్ళు దూరంగా ఉండని వారు కూడా ఉన్నారు. అందరూ దేవుని సంబంధికులే, అందరూ దేవుని వారసులే, సేవకులే అనేటటువంటి ఒక భ్రమలో, ఒక మాయలో మూసివేయబడ్డారు చాలా మంది దేవుని పిల్లలు. పులిసిన పిండు లాంటి వారు, కొరుకు పుండు లాంటి వారు. వారి గురించి దేవుడు పోల్చినటువంటి పోలికలు చూస్తూనే మనకు అర్థమవుతుంది చాలా ప్రమాదకారులు, పసిగట్టడం చాలా కష్టం అన్నటువంటి విషయం యేసు ప్రభుల వారి మాటల్లో, అలాగే అపోస్తలులు చెప్పినటువంటి మెలకువల్లో మనకు అర్థమవుతుంది. కనుక జాగ్రత్త పడాలి మనం. ఈ సమయంలో 4వ అంశం అబద్ధ బోధకులకు సంబంధించి, అబద్ధ బోధకులను గురించి ఇతరులకు చెప్పాలి అనేటటువంటి పాఠం నేర్చుకున్నాం. అబద్ధ బోధకులను గురించి ఇతరులకు చెప్పాలి. ఇక్కడ ఎందుకు ఈ ఇతరులకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది అబద్ధ బోధకుల గురించి అంటే, ఒక విషయం గురించి ప్రచారం చేస్తున్నామంటే, ఇతరులకు సమాచారాన్ని అందిస్తున్నామంటే, అవేర్నెస్ ను కలిగిస్తున్నామంటే, ఖచ్చితంగా 2 కారణాల్లో ఏదో ఒక కారణమే ఉండాలి. అటు ప్రభుత్వం కావచ్చు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, ఎవరైనా సరే ఇతరులకు ఒక దాని గురించినటువంటి సమాచారం అందిస్తున్నారు అని అంటే కంపల్సరిగా 2 కారణాల్లో ఒక కారణమే ఉంటుంది. అందులో మొట్టమొదటి కారణం ఏం చేయాలంటే, దానివల్ల ప్రజలకు, సమాజానికి ఎంతో మేలు అయి ఉంటుంది, ఎంతో మేలుకరమైనటువంటి విషయమై ఉంటుంది. అప్పుడు ఏం చేయడం జరుగుతుందంటే, ఇతరులకు సమాచారాన్ని చేరువ చేయటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లోకి ఒక కొత్త మెడిసిన్ వచ్చింది. ఆ మెడిసిన్ ఇంతవరకు లేదు, చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది, వ్యాధులను పోగొడుతుంది, రోగాలను పోగొడుతుంది, బలహీనతలను తీసేస్తుంది, ప్రాణాలను కాపాడుతుంది, నిలబెడుతుంది. అప్పుడు ఆ మెడిసిన్ కి ఏం చేయటం జరుగుతుందని అంటే, ప్రచారం చేయటం జరుగుతుంది, దాన్ని ఇతరులకు ప్రమోట్ చేయటం జరుగుతుంది. ఎన్నో మాధ్యమాల ద్వారా, సమాజంలో పేరు పొందినటువంటి వ్యక్తుల ద్వారా వాటిని చాలా మందికి చేరువ చేయటం అనేది జరుగుతుంది. ఇలా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. దానివల్ల మేలు కలుగుతూ ఉంటే దాని గురించి ఇతరులకు సమాచారం చేరవేయటం అనేది జరుగుతూ ఉంటుంది.
లేదా జాబ్స్ రిలీజ్ చేయటం జరిగింది గవర్నమెంట్. ఆ జాబ్స్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అదేం సీక్రెట్ గా లోపల జరుపుకోవడానికి లేదు. నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సెక్యులర్ న్యూస్ పేపర్స్ కి విషయాన్ని తెలియపరుస్తారు వాళ్ళు. ఇలా ఎన్నో రకాలుగా ఏం చేయటం జరుగుతుంది అని అంటే అది ఎన్నో జీవితాలు నిలబెట్టేదిగా ఒక ఉద్యోగం అంటే. కనుక జాబ్ క్యాలెండర్ లాంటిది ఇవన్నీ కూడా మేలు చేసేవి కనుక ప్రజలకి ఆ అందరికీ తెలియపరుస్తూ ఉంటారు. ప్రభుత్వం జరిగించినటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వాటికి కూడా బహుళ ప్రచారం జరిగిస్తారు. ఎందుకనంటే ప్రభుత్వం యొక్క ఫలాలు అన్ని కూడా లోకానికి, సమాజానికి అందాలి అన్నటువంటి సదుద్దేశంతో అలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది మొట్టమొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే దానివల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. తీవ్రమైనటువంటి కీడు జరుగుతుంది. పూడ్చలేనటువంటి కీడు జరగటం అనేది, నష్టం అనేది, లాస్ అనేది జరగటం అనేది జరుగుతూ ఉంటే, అలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు దాని గురించి కూడా ప్రపంచానికి తెలియజేయటం జరుగుతుంది. ఉదాహరణకి మనకి ఎయిడ్స్ రోగం ఉంది. ఎయిడ్స్ రోగం సంబంధించి చాలా రకాలుగా మనం హోర్డింగ్స్ లో చూస్తూ ఉంటాం, యాడ్స్ లో చూస్తూ ఉంటాం, ఎన్నో సందర్భాల్లో కరపత్రికలు పంపిస్తూ ఉంటారు, అవేర్నెస్ క్లాసెస్ ఈవెన్ ఇప్పుడు స్కూల్స్ లో కూడా చెప్తూ ఉంటున్నారు. ఎందుకునంటే అది ప్రమాదకరమైనటువంటి వ్యాధి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. అది ఎట్లా వస్తుందో చెప్తున్నారు, ఎలా రాదో చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకనంటే అంత ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి. అలాగే క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఎందుకు కల్పిస్తున్నారు? ఇప్పుడు కరోనా వైరస్ గురించి లేటెస్ట్ గా ఎందుకు చెప్తూ వచ్చారు? అందరూ సెలబ్రిటీలు అందరూ కూడా చెప్తూ, నేర్పిస్తూ, సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తూ ఎందుకు వచ్చారంటే ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. దాని గురించి అవేర్నెస్ లేకపోతే దాని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇతరులకు ఒక విషయాన్ని గురించి లేదా ఒక వ్యక్తిని గురించి ఒకానొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి చేరువ చేస్తున్నామంటే ఒకటి మేలైనా చేస్తూ ఉండాలి, అది రెండు కీడన్నా చేస్తూ ఉండాలి. మేలు చేస్తున్న దాన్ని మేలులు మనం దూరం చేసుకోకూడదు కనుక ప్రచారం చేస్తారు, తెలియపరుస్తారు. కీడు అనేది మనం దాని బారిన పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో, మనం జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో ప్రచారం చేస్తారు. ఇప్పుడు అబద్ధ బోధకులను గురించి ఇతరులకు చెప్పాలి అనేది ఉంది కదా విషయం. ఇది దేనికోసం చెప్పాలి? ఏ కారణంతో చెప్పగలగాలి అని ఆలోచన చేయగలిగితే మనం ప్రాముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే వీళ్ళ వల్ల మేలు కాదు, పూడ్చలేని కీడు అనేది పొంచి ఉంది. కాబట్టి పొంచి ఉన్న ప్రమాదం, రోడ్లు మలుపులు తిరిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు బోర్డు పెడతారు ముందే. ఆ మలుపుల దగ్గరకు రాకముందే డేంజరస్ కర్వ్ అహెడ్, ప్లీజ్ గో స్లో అని వాళ్ళు బోర్డ్స్ పెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే అలా దాన్ని గమనించకుండా ఎందరో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఎలాంటి జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో బోర్డ్స్ పెడతారు చూసారా? అట్లాగా బోర్డ్స్ కాదు, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంత నేర్పిస్తూ వస్తున్నాడంటే, యేసు ప్రభు మాట్లాడినా, అలనాటి ప్రవక్తలు మాట్లాడినా, లేకపోతే అపోస్తలు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ గురించి, అబద్ధ బోధకుల గురించి ఇతరులకు అనేది చెప్పటం, అవేర్నెస్ కల్పించటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లాంటివి అని దేవుడు చెప్పడం జరుగుతుందో ఒకసారి చూడగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ఉన్నటువంటి విషయాలను, మొదటి 4 వచనాలలో ఉన్నటువంటి విషయాలను మనం చూడగలిగితే నేను చదువుతాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన
మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ వేషధారులు అని చెప్పడం జరిగింది, చూసారా? ఈ వేషం అనేది ఎలా వేసుకుంటారు వాళ్ళు? వేషం అని అంటే దొంగ ఎప్పుడు దొంగలాగా మన దగ్గరికి బాగా తెలివైనటువంటి ప్రొఫెషనల్ దొంగ అనేవాడు ఉన్నాడంటే వాడు మామూలుగా సాధారణమైనటువంటి దొంగలు సాధారణమైన ఐక్యూ ఉన్నటువంటి దొంగలు ఏం చేస్తారంటే అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రులలో ఏదో డోర్ పగలగొట్టు లేకపోతే వెనక డోర్ నుంచో ఏదో ఒక రూపైనా వస్తాడు అంతే. కానీ వేషధారణతో ఉన్న దొంగలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మన సంబంధికులుగానే మనలో ఒకరిగానే ఉంటూ ఉంటారు. ఎవ్వరికి తెలియకుండా చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో చాలా ప్రమాదం. ఎందుకంటే వేషధారణ, ఎలాంటి వేషధారణ అనేది ఉంటుంది అని అంటే పౌలు గారు అంటారు, మనం చాలాసార్లు చదివాం ఇంత ముందు కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. 13, 14, 15 వచనాల్లో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూడగలిగితే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారే ఇండి దొంగ అపోస్తులను మోగగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. నేను చాలా తల్లి ఇక్కడ గమనించగలిగితే పిల్లరా, ఎలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉంది అంటున్నాడు. చూడండి, అంటే అపోస్తలుల వేషం ఎందుకు ధరించుకోవాలి అంటే క్రీస్తు యొక్క ప్రతినిధులు, వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులుగా క్రీస్తు తర్వాత ఈ లోకమందు నిలిచినటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు మేము కూడా క్రీస్తు ప్రతినిధులమే, మేము కూడా అపోస్తలులమే, మేము కూడా దేవుడి చేత పంపబడ్డవారమే, మేము కూడా దేవుడి సేవకులమే, దేవుడి చేత సమర్పించుకున్న వారమే అని చెప్పగలగాలంటే ఎలా రావాలి? అపోస్తలులు ఏ విధంగానైతే వేషం కలిగి ఉన్నారో, భాష కలిగి ఉన్నారో, ఖచ్చితంగా వీళ్ళు అపోస్తలులే అన్న రీతిగా ఎలా ఐడెంటిఫై చేస్తారని అనుకుంటారో అదే వేషంతో వస్తున్నారట. అలా ఎందుకు వస్తున్నారని అంటే అట్లా అయితేనే కదా మోసం జరిగేది. మోసగాండ్రగు పనివాళ్ళు పని చేస్తున్న ప్రతి ఒక్కరిని చూసి కష్టపడుతున్నారు, ఆ దేవుడి కోసం శ్రమిస్తున్నారు అని భ్రమపడకూడదు. మీరు గమనించండి, మీకు అర్థమవుతుందా? పని చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సరైన పని వాళ్ళు కాదు. అందుకే ప్రతి వాణి పనిని అగ్ని పరీక్షిస్తుంది అని అంటాడు దేవుడు. అంటే ఏది అది నిలిచేదా లేకపోతే కాలిపోయేటువంటి పన అనేటటువంటి విషయం దేవుడు చెక్ చేస్తాడు. అందుకే మనం పని చేస్తున్న ప్రతి ఒక్కరిని, సేవకులు ఎవరైనా ప్రాకులాడి పని చేస్తూ ఉంటే అయ్యయ్యో ఎంత కష్టపడుతున్నారు అనే ఆలోచన చేస్తూ వెళ్తాం సర్వసాధారణంగా. కానీ అక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి, లేకపోతే మనం నష్టపోతాం. ఎందుకంటే పని వాళ్ళలో నమ్మకమైన పని వాళ్ళు ఉన్నారు, ప్లస్ మోసగాండ్రకు పనివారు కూడా ఉన్నారట. అటు ఎటువంటి పని వాళ్ళు అనేటటువంటి విషయం మనం స్పృహ కలిగి ఉండాలి. ఇది ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే సాతాను కూడా వెలుగు దూత వేసుకుంటున్నాడు. నేను ఇంతకుముందు మీతో పంచుకోవటం జరిగింది. వెలుగు అంటే ఎవరు అంటే మొదటిది దేవుడు, రెండవది క్రీస్తు. ఇక వెలుగు దూత అనంటే దేవుని ప్రతినిధి లేదా క్రీస్తు ప్రతినిధి అని అర్థం. దూత అంటే రాయబారి లేదా ప్రతినిధి అని అర్థం అండి. కాబట్టి క్రీస్తు ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆనాడు అపోస్తలులు, ఈరోజు సత్య సంబంధులైనటువంటి బోధకులు. కనుక వెలుగుదూత అనగానే దయ్యం అనుకుంటున్నారు చాలా మంది, పొరపాటు. వాడు వెలుగుదూత కాదు. వెలుగుదూత అనగానే అపోస్తలులు దేవుని సత్యమైనటువంటి సేవకులు అని అర్థం.
వెలుగుదూత వేషం వేసుకున్నవాడే తప్ప వాడు వెలుగుదూత కాదు. ఇది చాలా మందికి తెలియదు. వెలుగుదూత అనగానే దెయ్యం గుర్తొస్తాడు. వెలుగుదూత వేషం వేసుకున్నాడు తప్ప, వేషం వేసుకున్న ప్రతి ఒక్కడు వెలుగుదూత అవుతాడు మరి కారు. గాంధీ తాత వేషం వేసుకున్నాడు తప్ప వాడు గాంధీజీ కాదు కదా. అట్లా అన్నట్టు వేషం వేసుకోవటం అని చెప్పన్నది. కాబట్టి వెలుగుదూత వేషం వాడే వేసుకున్నాడు కాబట్టి వాడి పరిచారకులు ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. కనుక మనం ఎట్లా కనుక్కోవాలి ఇట్లాంటి వాళ్ళని అయ్యానంటే ఒక్కటే, వారి క్రియల చొప్పున మనం కనుక్కోవచ్చు. వారి క్రియలను బట్టి కనుక్కోవచ్చు. ఆ క్రియలు ఏం చెప్తున్నాయి, వాళ్ళ చేష్టలు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది, మంచి వాళ్ళమో కాదో మన మాటలు చెప్తాయని చెప్తాడు ప్రభు, మన క్రియలు కూడా చెప్తాయి అన్నాడు ప్రభు. కనుక వాళ్ళ మాటల్ని గమనించాలి, వాళ్ళ క్రియలను గమనించాలి, వాళ్ళ చేష్టలను గమనించాలి, వాళ్ళ జీవన విధానాన్ని గమనించాలి. ఇవన్నీ గమనించకుండా ఉంటే మాత్రం 100% వాళ్ళకు దగ్గరైపోతాం. వాళ్ళ యొక్క లక్షణాలు తెలియకుండానే మనకు వచ్చేస్తాయి. చాలా ప్రమాదం. సహవాసం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం కావటానికి. ఒకసారి పొరపాటున కాకి గుడ్లలోనికి గద్ద గుడ్డు ఒకటి చేరిందటండి. అది కాకి గమనించకుండా మొత్తం అన్ని గుడ్లను పొదిగే క్రమంలో గద్ద గుడ్డును కూడా పొదగటం జరిగింది. ఇక ఆ గద్ద గుడ్డును కూడా పొదగటం జరిగితే ఈ కాకి పిల్లల్లో ఒకటిగా అది పెరుగుతోంది. ఏది ఇది డిఫరెంట్ గా ఉంది అనుకుంటూ ఉంటేనే పెంచుతూ వస్తుంది. మొత్తానికి కాకులుగా అది కూడా గద్ద పిల్ల తిరుగుతోంది. ఒకసారి ఆకాశంలో ఎగురుతున్నటువంటి, బాగా హైట్ లో ఎదుగుతున్నటువంటి గద్దను చూసి ఈ గద్ద పిల్ల అనిందట. ఏమనంటే, అరే మనం కూడా ఎగురుదావరా, అంత పైకి ఎగురుదామనంటే, చుట్టూ ఉన్నటువంటి కాకి పిల్లలు నాటి మాట అనగానే ఏమనంటే, ఒరే అది గద్దరా, మనం కాకులం, మనం అంత పైకి ఎగరలేము, మనం కాకి పిల్లలు, మన గద్ద పిల్లల ఏవి, కనుక మనం ఇంతేరా బాబు, ఇక్కడే ఉండాలరా, ఇక్కడిక్కడే తిరుక్కోవాల్సిందేరా అని చెబితే అది ఏం చేయలేకపోయింది. అవును కదా, మనం కాకి పిల్లలం కదా అని అనుకుంది గడ్డ పిల్ల అయినా. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అలాంటిది. చుట్టూ ఉన్న వాతావరణం దాన్ని ఏం చేయటం జరిగిందంటే తన యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆ లక్షణాన్ని చంపివేయగలిగినటువంటి పరిస్థితి. అందుకే మనం ఏ బోధల్లో ఉంటున్నాం, ఏ సహవాసాల్లో ఉంటున్నాం, ఏ సేవకుల మధ్య ఉంటున్నాం, ఎటువంటి పరిస్థితిలో ఉంటుంది అని ఆ స్పృహ అనేది లేకపోతే ఖచ్చితంగా మనం కూడా అదిగో గద్ద పిల్లలమైనా కూడా అంత హై ఎదగాల్సినటువంటి వాళ్ళం. అసలు మేఘాల పైన, వర్షాన్ని కురిచే మేఘాలకు పైన ఎక్కగలిగి ఉండగలదట గద్ద. అంత శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయి. ఎక్కడో దూరం నుంచి ఎరను చూడటం కావచ్చు, దాని యొక్క ఐసైట్ యొక్క స్పెషాలిటీ కావచ్చు, అన్ని చాలా డిఫరెంట్. ఇవన్నీ కూడా ఇదిగో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి వాళ్ళు కోల్పోవటం జరుగుతుంది. ఒకసారి మనం ఎటువంటి సహవాసాలు కలిగి ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోండి. ఏమండి? రైట్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారట, మరలా వద్దాం తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో భాగంగా మనం వేషధారణ అనేటటువంటి దాని దగ్గర 2వ వచనం దగ్గర ఆగాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4 వచనాలు చూద్దాం. 3, 4 వచనాలు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహముని నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.
దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునిన ఎడల ఏదియూ నిషేధింపతగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము మనలను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ చాలమ్మా సంగతులు చాలమ్మా. ఇక్కడ జాగ్రత్తగా గమనించగలిగితే పిల్లరా, రెండు విషయాలు. అంటే అబద్ధ బోధకులను గురించి ఇతరులకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొదటి విషయం ఏంటంటే వాళ్ళు వివాహాన్ని నిషేధిస్తున్నారట. అంటే ఒకానొక బోధ రకము ఈరోజు వివాహాలు నిషేధించబడుతూ ఉంటున్నాయి. దేవుడే సంకల్పించి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనే ఉద్దేశంతో ఆయన సాటి సహాయాన్ని చేయటానికి సిద్ధపడి వైవాహిక వ్యవస్థకు మూలం, సారం దేవుడే, ప్రారంభం దేవుడే. అటువంటి పరిస్థితుల్లో ఉన్న దానికి కూడా చరమగీతం పాడుతూ వివాహాన్ని నిషేధిస్తున్నానంటే, ఇప్పటికి కూడా కొన్ని సిస్టమ్స్ మనం చూడగలిగితే, నన్స్ వ్యవస్థ మనకు తెలుసు కదా. ఇప్పుడు దేవుడి కోసం ఈ సంసారాలు, బాధ్యతలు అవి గట్రా ఉంటే నాకు కష్టం అవుతుందేమని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు వచ్చిన గొడవ, నేను ఈ వివాహం లేకుండానే ఉండగలను, నిగ్రహించుకోగలను అనే పరిస్థితుల్లో ఉంటే ఓకే, అది అది వేరే సంగతి. అసలు వివాహం చేసుకోవటమే కష్టం, చేసుకోకూడదు అసలా. ఎందుకంటే ఎవడో లోకంలో ప్రచారం చేసినట్టు అది పెళ్లి అంటే నూరేళ్ల పంట కాదు, మంట. కాబట్టి నువ్వు గోతులో పడే పరిస్థితి వద్దు అని చెప్పినట్టు చేసినట్టు ఎవరు వద్దనే వద్దు. అసలు ఎట్లా ఉండేవాళ్ళు ఇట్లా అయిపోతారు అని రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేయటం కావచ్చు. సోలో బతుకే చాలా బెటర్ గా ఉంటుంది, ఎవడు అడిగేవాడు ఉండడు, ఎవడికి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు అని రకరకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అది లోకం, ఏమన్నా అనుకోవచ్చు. కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం వివాహం అన్నిటిలో ఘనమైనదని, బైబిల్ ప్రారంభమైంది వివాహంతో. మలాకి గ్రంథంలో కూడా వివాహం గురించే, వివాహ బంధం గురించే మాట్లాడటం జరుగుతుంది. ఈవెన్ యేసుక్రీస్తు కూడా వివాహానికి హాజరైనటువంటి విషయం ఘనంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆఖరిగా ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి చెప్పబడింది. వివాహానికి పెద్దపీట వేయటం జరిగింది దేవుడు. ఇది తెలియకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే వివాహాన్ని నిషేధిస్తూ ఉన్నటువంటి బోధలు వచ్చేసేట. కాబట్టి వద్దు, ఇదే మీకు మనకేదో పరిస్థితిని బట్టో లేకపోతే ఇరుకుని బట్టో ఇబ్బందిని బట్టో మన వల్ల కాదు అనేటువంటి ఆలోచన ఉంటే నో ప్రాబ్లం, అంతే తప్ప పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పాపంగా. చాలా మంది ఇప్పటికే అనుకుంటూ ఉన్నారు అసలు మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి, పెళ్లి చేసుకోవటం వల్ల పాపమే జరుగుతుంది అనేటువంటి దురుద్దేశాలు చాలా మందిలో మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియులరా, గమనించాల్సినటువంటి విషయం ఇది, చాలా ప్రాముఖ్యమైనది. వివాహాన్ని నిషేధించే వాళ్ళు ఉన్నారట, మరి వాళ్ళ గురించి చెప్పాలి కనుకనే, దేవుడి సంకల్పానికి తూట్లు పడకూడదు కనుకనే పౌలు గారి ద్వారా దేవుడు ఈ విధంగా రాయిస్తూ ఉంటున్నాడు. రెండవది ఏంటంటే, ఇందులోనే దేవుడు సృష్టించినటువంటి వస్తువుల్లో కొన్నిటి తినకూడదు అని అంటున్నారు. దీని అర్థం ఏంటండి? ఎవరన్నా అర్థమైన వాళ్ళు చాలాసార్లు చదివారు కదా దీని అర్థం ఏంటి? తెలిసిన వాళ్ళు పంచుకోండి. దేవుడు సృజించిన వస్తువుల్లో కొన్ని తినకూడదు అని నిషేధిస్తూ ఉన్నారంటున్నారు కదా, దాని అర్థం ఏమనుకుంటున్నారు? ఎవరికైనా అర్థమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. త్వరగా. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలకు కొన్నిటిని తినాలి, కొన్నిటిని తినవద్దని చెప్పాడు కదన్నా దేవుడు. ఇశ్రాయేలీలకు చెప్తుంది కదా, వాటిని మనం ఫాలో అవ్వాలని చెప్తా ఉంటాం. ఓకే, వెరీ గుడ్. ఇదొక కోణం. ఇంకా ఇప్పుడు ఆ విధంగా ఒకవేళ
పాత నిబంధనలోనివి తినకూడదు అనేటటువంటి విషయం అయితే తప్పుడు ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిజంగా అక్కడ తినద్దన్నవి కొన్ని తినకపోవటం మంచిది కొత్త నిబంధనలో కూడా. ఎందుకంటే ఆరోగ్య రీత్యా కొన్ని పరిస్థితులు కొన్నిటికి ఉన్నాయి. దాన్ని బట్టి మనం వాటిని అవాయిడ్ చేయటం అనేది మంచిదే. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏవైతే తినదగినటువంటి ఆరోగ్యానికి మంచివైనటువంటివి ఉన్నాయో వాటిని కూడా తినద్దు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీఫ్ అనేటువంటి మాంసం ఉంది, తెలుసు కదా మీకు చాలా మందికి. ఈ బీఫ్ తింటే ఏమవుతుంది అని చాలా మంది ఏమని చెప్తూ వస్తున్నారంటే, బహుళ ప్రచారం జరుగుతుంది దాని మీద. ఏమనంటే, అయ్యా ఇది కేవలం అణగారిన వర్గాలు మాత్రమే తినవలసినటువంటి మాంసం, దళితులు తినాల్సింది, ఇంకా మిగతా వాళ్ళు మాంసాహారులు అయినప్పటికీ తినకూడదు. ఎందుకు తినకూడదు అని అంటే దానికి రీజన్స్ చెప్తూ, నాలుక అనేది మందంగా మారిపోతుంది, బుద్ధి వికసించదు, బుద్ధి మాంద్యం అయిపోతుంది, మొద్దుబారిపోతుంది మెదడు అని మాట్లాడుతూ ఉన్నారు. మీలలో ఎవరికైనా ఇటువంటివి వినబడ్డాయా? మీ చెవిని పడ్డాయా? రైట్. సో చాలా మంది వినుంటారు కదా. ఇట్లాంటి విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, అవును కదా నిజమే, చాలా మా వాడికి అందుకేనా తెలివితేటలు తక్కువైపోయాయి, మా పిల్లకి అందుకేనా మందబుద్ధి అయిపోయింది, మార్కులు తక్కువైపోతున్నాయని బాధపడుతుంటారు. మీకు విషయం చెప్పంటారా, ఫారిన్ కంట్రీస్ లో ఈ పశు మాంసమే, ఇప్పుడు ఏదైతే మనమైతే ఆవో లేకపోతే దున్నో ఏదో అంటూ ఉన్నాం చూసారా, ఆ పశువు యొక్క మాంసమే ఎక్కువ తింటారు వాళ్ళు. మనలాగా కోడు గొర్రె ఎక్కువ తినేది కాదు, అవే ఎక్కువ తింటారు. ఇప్పుడు వాళ్ళకు మనం చదువుతున్న చదువులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో, కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్నటువంటి, పిహెచ్డి వరకు చదువుతున్నటువంటి పుస్తకాలన్నీ రాసింది ఎవరు అనుకున్నారు? ఫారినర్స్. వస్తువులన్నీ ఈరోజు ప్రపంచంలోకి విప్లవాత్మకమైనటువంటి రీతిలో తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఫారినర్సే. మరి వాళ్ళు ఏం తిన్నారయ్యా అంటే ఆ మాంసం తిన్నారు. మరి ఎట్లా బుద్ధి వికసించింది వాళ్ళకి? నాలుకెందుకు మందంగా కాలేదు అని అంటే, ఇది కేవలం తినదగినటువంటి దేవుడు తినడానికి ఆలోచించినటువంటి వాటినే తినకూడదని చెప్పేటటువంటి పరిస్థితి. దాని అర్థం అది. దేవుడు ఏదైతే తినటానికి ఆలోచిస్తాడో వాటిని కూడా తినద్దని చెప్తాడు. అసలు దేవుడు పోల్చినటువంటి పోలిక కొత్త నిబంధనలో నేను చాలాసార్లు ఆలోచన చేసి ఆశ్చర్యపడ్డా. ఒకసారి లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఏమండి? లూకాసు వార్త 15వ అధ్యాయము కుమారుడు తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చాడుగా. వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే 22-23 చూద్దాం. 22-23 వచనాలు. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి దీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. చూడండి, నానేం చెప్తున్నాడండి ఇక్కడ? ఏం చేయమంటున్నాడు అంటే, ప్రశస్త వస్త్రాలు త్వరగా తీసుకురండి, చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడిగించండి, నెక్స్ట్ ఏంటి, క్రొవ్విన దూడను తీసుకురండి అంటున్నాడు. ఇదేంటిది? క్రొవ్విన దూడను తీసుకురావాలా అంటే దేవుడే సంతోషపడి, అంటే మనం సెలబ్రేట్ అనే టైంలో తీసుకోవాల్సినటువంటి మీల్స్ ఏదైతే ఉందో అది క్రొవ్విన దూడట. మనిషి ఏంటి మరి ఎలా నిషేధిస్తున్నాడు? ఎందుకులా చెప్తున్నారు అంటే నేను బీఫ్ కి ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి. అసలు ఇదేదో కేవలం అణగారిన వాళ్ళకి, ఏదో దళితులకే సంబంధించిన. ఇప్పుడు ఎవరు మరి? ఈ తండ్రి ఎవరు? ఏ దళితుడు? ఎస్సీయా ఎస్టీ అయినా?
కనుక ఇదంతా అలాగా దేవుడు కలగజేసినటువంటి, దేవుడు తినవచ్చు, ఇది మంచిది ఆరోగ్యానికి అని, విలువలు కలిగింది అని ఆ ప్రమోట్ చేసిన దాన్ని కూడా కొన్ని తినద్దు అనేటటువంటి దుష్ట శక్తులు కొన్ని ఉంటాయి. అసలు మీకు విషయం చెప్పాలి, చాలా న్యూట్రిషన్స్ దీంట్లోనే, ఈ మాంసంలోనే మిగతా మాంసాల్లో కంటే ఎక్కువ ఉంటాయి అని కనుగొనటం జరిగింది. కాబట్టి మొన్న కరోనా టైంలో ఏం జరిగిందో తెలుసండి, బ్రాహ్మణులు కూడా ఈ బీఫ్ తినడానికి వాళ్ళు పోటెత్తడం జరిగింది. మీకు తెలుసో తెలియదు. కాబట్టి ఇట్లాంటివి అంటే దేవుడు కలగజేసినటువంటి, మేలు కలగజేసే, ఆరోగ్యానికి మంచిదైనటువంటి వస్తువులను కూడా నిషేధించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త. మనకు వచ్చే ఆరోగ్యాన్ని అంటే చాలా తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలని నిషేధించేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. వివాహాన్ని నిషేధిస్తూ ఉంటున్నారట. దేవుడు ఏర్పాటు చేసిందే. దేవుడు ఇదిగో ఇవి తినచ్చురా అని చెప్పిన వాటిని కూడా నిషేధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయట. పోనీ పాత నిబంధన ప్రకారం ఆలోచన చేసిన నెమరు వేసే తినాలి, గెట్టలు చిలిని తినాలి. ఇప్పుడు ఆ క్రొబ్బిన దూడకి నెమరు వేస్తుందా లేదా, అది గెట్టలు చీలుందా లేదా, అది దాన్ని ఎందుకు మరి ఇదేదో ఫ్యాషన్ లాగా అది తింటే ఎదుగో పనికి మాలోళ్ళు, పనికిరానోళ్ళు అన్నట్టుగా చాలా మంది భావిస్తూ ఉంటున్నారు. అది దేవుడు చెప్పింది కాదు, అబద్ధ బోధకులు చెప్పిందే. ఎవరు అబద్ధికులు మనకు నూరిపోసిన తప్ప దాన్ని తినటం వల్ల వచ్చే ప్రమాదం లేదు కదా, లేదు సరికదా, రావలసినటువంటి ఆరోగ్యము దూరం అవుతుంది, గమనించాలి. ఇక తర్వాత మరొక సందర్భాన్ని కూడా మనం చూసి ముగించుకుందాం. ఇదే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగదాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము నుండి 19. ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు ఒట్టి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును పిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చాలమ్మా. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే పిల్లరా, ఒక విషయం చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కొరుకు పుండు అని చెప్పబడినటువంటి దాన్ని క్యాన్సర్ అని రాయబడింది. క్యాన్సర్ ఏం చేస్తుందంటే తినేస్తూ పోతుందట. ఆరోగ్యాన్ని, కణజాలాలని, బలాన్ని, శక్తిని అంతా తినేస్తూ పోతుందట క్యాన్సర్. అలా కొరుకు పుండు లాంటిది. మీరు ఎప్పుడైనా మనకు తల మీద కొరుకు పుండు వస్తుంది, పేను కొరుకుడు అంటారే, అది ఏమవుతుందో తెలుసండి, అసలు ఏ బార్బర్ కూడా అలాగా క్లీన్ గా అసలు నిగలాడేటువంటి రీతిగా మాడును తయారు చేయలేరు. అట్లా కొరుకు పుండు తయారు చేస్తుందండి. ఒక చిన్న ప్లేస్ లో ప్రారంభమై ఏమైపోతుందంటే మొత్తం కొట్టేస్తుంది. అలా ప్రారంభంలోని దాన్ని పసిగట్టి చేయకపోతే మొత్తం అది తినేస్తుంది. అట్లా కొరుకు పుండు పాకినట్లు పాకుతున్నాయట ఆ క్యాన్సర్ పుండ్లు. అలా డెవలప్ అవుతూ మల్టిపుల్ గా డెవలప్ పోతాయంట బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత. సో వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే పునరుత్థానమే గతించింది అంటున్నాడు. ఎక్కడుంది ఆ పునరుత్థానం? ఎవడు లేచాడు? మీ తాత లేచాడు, మా తాత లేచాడా? మీ పూర్వీకులు చచ్చినట్టు ఉన్నారుగా. సమాధుల పండుగ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాగా. ఏ రోజు బయటకు వచ్చారేంటి? యేసుప్రభు వచ్చాడు కదా అని అంటే నువ్వు చూసావా అని అంటున్నారు. కాబట్టి ఇట్లా పునరుత్థానమే గతించింది అంటే అసలు మన విశ్వాసానికి పునాదే కదా పునరుత్థానం. క్రీస్తు లేపబడిన యెడల మృతులు లేపబడలేదు, మేము ప్రకటించేటువంటి వాక్యం కూడా వ్యర్థమే అంటారుగా. కాబట్టి ఆ మన పునాదే, మన విశ్వాస పునాదే పునరుద్ధానం అంటే అది కూడా గతించిపోయింది లేదని మాట్లాడేలా ఎంతో మంది. ఇలా రకరకాల బోధలు, అబద్ధ బోధకులు, వాళ్ళ గురించి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా మారుతున్నారు, ఎలా మారుస్తున్నారు, ఎలా హతమారుస్తున్నారు విశ్వాస జీవితాలను అనేటువంటి అవేర్నెస్ మనం 100% కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. కాబట్టి
ఇటు వివాహ విషయంలోను, అటు ఆహార పదార్థాల విషయంలోను, ఇటు పునరుద్ధాన విషయంలోను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గలిబిలు సృష్టిస్తూ వస్తున్నారు. ఎన్నెన్నో గలిబిలు, ఒకటి కాదు రెండు కాదు. ఈవెన్ క్రిస్టియానిటీలు కూడా దిష్టి తగులుతుందని దిష్టి తీసేవాళ్ళు లేరా? ఎవరిది ప్రారంభించింది? ఎక్కడ అపోస్తలు కానీ ప్రారంభంలో దేవుడు కానీ నాయన మరి దిశ తగులుతుంది బిడ్డలకి, మీకు మీరు దిశ తీసేసుకోండి అన్నట్టు ఏమైనా చెప్పాడా? మరి ఎందుకు చేస్తున్నాం? అంతే, వాళ్ళ బోధలు కోరిక పుండ్లు ఎక్కడో ఒకటి పెంట పట్టుకుని వచ్చి ఉంటారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. బాధాకరమైన విషయం. ఆడవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, చిన్నగా పొట్టి జుట్టు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే అదొక ఫ్యాషన్ గా మారిపోతున్నారు. ఎవరు జడలు పెంచుకోవట్లేదు చాలా మంది. కారణం ఏంటంటే ఫారెన్ నుంచి ఎవరో ఒక అమ్మ వచ్చింది, అమ్మగారు. వాళ్ళకు ఉన్నటువంటి దానిలో అంటే వాళ్ళకు కొన్ని చాలా ట్రెడిషన్స్, దేవుడు చెప్పినటువంటి కస్టమ్స్ కొన్ని అస్సలు కట్టడలను తొంగలో దొక్కేస్తారు. వాళ్ళకి చాలా విషయాల్లో రెస్ట్రిక్షన్స్ ఉండవు. అట్లాంటి వాళ్ళ మనకు రోల్ మోడల్, వాళ్ళనా చూడాల్సిందే. ఈరోజు అబద్ధ బోధకుల్లో చూసి టచ్ అని పడగొట్టేటువంటి వాళ్ళని మనం నమ్ముతూ ఉంటున్నాం ఎన్నో రకాలుగా. ఒకటి కాదు రెండు కాదు. అందుకని వాళ్ళ గురించి ఏం చేయాలంటే నష్టపోకుండా మనం ఉండటం కోసం, అనేకులు ఉంచటం కోసం వారి గురించి అవేర్నెస్ కల్పించాలి. సో వాళ్ళ గురించి ఇతరులకు చెప్పగలగాలి. ఎందుకంటే ఆ ప్రమాదం చాలా పోడ్చలేని ప్రమాదం, కోలుకోలేని దెబ్బ అది. కనుక అట్లాంటి వాటి అన్నిటి విషయంలో ఇతరులకు చెప్పి మనం వారి యొక్క మాయల నుండి, వాళ్ళ బారి నుండి, వాళ్ళ మోసాల నుండి, వాళ్ళ కుయుక్తుల నుండి, వాళ్ళ పన్నాగాల నుంచి, వాళ్ళ తంత్రాల నుంచి మనం మన వాళ్ళని కాపాడుకోవాలి. అనేకులను కాపాడుతూ మనం అవేర్నెస్ ను కల్పిస్తూ వాళ్ళ స్ఫూర్తిని నింపగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. ఇది అబద్ధ బోధకుల గురించి ఇతరులకు చెప్పాలి అన్నటువంటి పాఠం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి ఈ పాఠం విషయమై.